ఉద్యమనేత చిరకాల మిత్రులు గౌరవనీయులు చంద్రశేఖరరావు, మిత్రులు పార్లమెంట్ సభ్యులు వివేక్, గౌరవ శాసనసభ్యులు, రంగారెడ్డి జిల్లా నుంచి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న ఏకైక శాసనసభ్యులు హరీష్ రెడ్డి గారు, ఇద్దరు విశిష్టమైనటువంటి ఆచార్యులు ఉన్నారు సభలో. మాడభూషి శ్రీధర్ आचार्य पालिकी गारू, ख्वाहिश तो है सर दिल में बात करने की उर्दू में, मगर कुछ ऐसी मजबूरी है मैं उर्दू बराबर नहीं बोल सकता, तकरीर नहीं कर सकता। और ये मौका तो ऐसा है उर्दू में बात करना चाहिए। हैदराबाद में पैदा होकर हैदराबाद में पढ़कर उर्दू में नहीं बोल सकता, ये बोलने के लिए थोड़ा शर्मिंदा तो होती है। మిత్రులు విశ్వేశ్వర్, సభలో ఎంతో మంది విశిష్టమైనటువంటి వ్యక్తులు ఉన్నారు. వారందరికీ దివంగత నేత తెలంగాణ పితామహుడు కేవీ రంగారెడ్డి గారి కుటుంబ సభ్యులు, మిత్రులు, మీడియా మిత్రులు, సోదరులు, సోదరీమణులు, సభకు నమస్కారం. కొన్ని అనివార్య కారణాల వల్ల సభ ఆలస్యంగా ప్రారంభమైంది. అందుకొరకు మిమ్మల్ని ఎక్కువ విసిగించకుండా చెప్పే 4-5 మాటలు రంగారెడ్డి గారంత ముక్కుసూటిగా కాకుండా సూటిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం. రంగారెడ్డి గారు చెప్పిన 2 మాటలు స్వీయ చరిత్రను మిత్రులు శ్రీధర్ చాలా విపులంగా విశ్లేషించారు. నేను మళ్ళీ అవే మాటలు చెప్పకుండా 2 విషయాలు మాత్రం చెప్తాను. ఒకటి స్వీయ చరిత్రలో లేనటువంటి మాట, ఒకటి స్వీయ చరిత్రలో ఉన్నటువంటి మాట. गुलामी की जिंदगी से मौत अच्छी है. రెండవది, రాజకీయ నాయకులంటే ప్రజాస్వామ్య ప్రక్రియలో, రాజ్యాంగ ప్రక్రియలో బాధ్యతాయుతంగా ప్రజల పక్షాన నిలబడి పోరాడాల్సినటువంటి వాళ్ళు ఏమనుకుంటున్నారు ఇప్పుడంటే, మేము స్వయంభూలం, ఆకాశం నుంచి ఊడిపడ్డవాళ్ళం, మేమేమైనా చేయొచ్చు, ఏం చేసినా చెల్లుతుంది అనేటువంటి. వాళ్లకు గురువులు లేరు, పెద్దలు లేరు. సభ్య సమాజంలో ఉండేటువంటి విలువలు పూర్తిగా పతనమైపోయింది. ఎందుకు చెప్తున్నారంటే, రంగారెడ్డి గారు స్వీయ చరిత్రలో ఒక మాట చెప్తారు. మాడపాటి హనుమంతరావుగా పంతులు గారు నన్ను మళ్ళీ ఇంటికి వచ్చి సాంఘిక సేవలో, రాజకీయాల్లో మీరు చురుకుగా పాల్గొనాలి అని నన్ను ప్రేరేపించకుంటే నేను రాజకీయాల్లోకి సంఘ సేవ చేయడానికి కూడా వచ్చేవాడిని కాదేమో. అంటే నేర్చుకోవలసిన వాళ్ళ దగ్గర నేర్చుకున్నాను అని చెప్పడం.
అదే వరుసలో ఆయన సహచరులుగా పనిచేసినటువంటి వాళ్ళు, ఆయన కంటే 20-30 సంవత్సరాల చిన్న వయసు ఉన్నవాళ్ళు, మరిగ రామస్వామి గారు, భోజిరెడ్డి గారు, సంగం లక్ష్మణబాయి గారు, మందము రామచంద్రరావు గారు, ఒకరే. వీళ్ళందరి సహాయం సహకారం లేకుంటే నేను చేసినటువంటి పనిలో ఒక్కటి కూడా చేయకపోదు. ముక్కుసూటిగా మాట్లాడమే కాదు, వినయం, సంస్కారం, సభ్యత, ఇవి రాజకీయ నాయకులకు ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి లక్షణం. మేము కేవలం ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజల తరఫున భాగస్వామ్యం, మాకు ప్రత్యేకమైనటువంటి హక్కులు ఏం లేవు అని గుర్తించినంత కాలం దేశంలో సమస్యలు, తెలంగాణ సమస్య ఇట్లే పట్టి పీడించి వేధిస్తుంటాయి. రంగారెడ్డి జిల్లా ఎప్పుడో 17-18 సంవత్సరాల కింద నేను ఒక తీర్పులో రాశాను. రంగారెడ్డి జిల్లా అంటే ఆ పేరు తప్ప రంగారెడ్డి జిల్లాలో రంగారెడ్డి జిల్లా వాసులకు చెందింది ఏమీ లేదు. ఆ తీర్పులో వేరే తప్పులు ఏం లేవు. ఆ తీర్పు మీద అప్పీల్ వేసి ఇటు రాశాడు. సరే, అక్కడెవరో ప్రధాన న్యాయమూర్తి గారు అయితే తప్పే ఉందండి. జడ్జిమెంట్ ఏమన్నా తప్పు ఉంటే చెప్పండి, ఇంటర్ఫియర్ అవుతాం. కానీ జడ్జిమెంట్లో అట్లా రాసిందంటే మరి ఆయనకు అట్లా అనిపించింది, అని అట్లా రాసి. వలసవాద సామ్రాజ్యానికి పునాదులు ఆ మహనీయులు పేరును పెట్టినటువంటి జిల్లాలో ప్రారంభమై విలయతాండవం చేస్తారు. ప్రజాస్వామ్య ప్రక్రియ, రాజ్యాంగ ప్రక్రియ పూర్తిగా భ్రష్టపడింది. రాజ్యాంగాన్ని, సామాజిక శాస్త్రాలను నిరంతరం అధ్యయనం చేసేటువంటి ఒక విద్యార్థిని మాత్రమే నాకు మాట్లాడేటువంటి సాధికారిత లేదు. కానీ ఆ విద్యార్థిగా నేను మాటలు చెప్తాను. ఎందుకు చెప్తున్నా నా మాట అంటే, మళ్ళీ రాజకీయ క్రీనీడ, మళ్ళీ రాజకీయ రాక్షస లీల మొదలైపోయింది. దాని నాంది ప్రస్తావన ఇవాళ మధ్యాహ్నం 1 గంటలకు 12:30కు జరిగింది. నేను ఆ వృత్తిలో ఒక భాగం ప్రతిదీ సమీక్షించడం, సూక్ష్మంగా పరిశీలించడం. మిత్రుడు చంద్రశేఖరరావు గారికి చూసేటువంటి అవకాశం ఇంకా వచ్చిందో లేదో నాకు తెలియదు. Various representations have been made on the issue of Telangana. In that connection, it has been decided to hold a meeting on such and such date at room number so and so, so and so. You are requested to send two representatives. సరే, 2 పంపితే ఏమవుతుంది, 3 పంపితే ఏమవుతుంది అంటే నేను ఆ విషయం తెలుసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభించమని చెప్పి విన్నపాలు వచ్చాయి, విజ్ఞాపనలు వచ్చాయి అనే మాట ఎక్కడ లేదు. తెలంగాణ ఇష్యూ, రాజకీయ పార్టీలు దయచేసి మీ అభిప్రాయం చెప్పండి అనేటువంటి మాట ఆ లేఖలో లేదు.
there is no request made to any political party to express its view on the question. ఎవరిని మోసం చేయాలి? ఏమిటి దుర్దశ? ఇది ఇవాళ మధ్యాహ్నం 12:30కు నిన్న బాధ్యత అయినటువంటి హోంశాఖ సహాయ మంత్రి గారు పార్లమెంట్లో ఒక ప్రకటన చేస్తారు. ఆ రాష్ట్రంలో ఉండేటువంటి వాళ్ళందరూ అంటే అన్యాయం చేసేవాళ్ళు, అన్యాయానికి గురైన వాళ్ళు, అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడేవాళ్ళు అందరూ కలిసి ఒక అభిప్రాయం చెప్తే తప్ప ఏ రాష్ట్ర విభజన కూడా సాధ్యం కాదు. ఎందుకంటే ఇది ఫెడరల్ వ్యవస్థ, రాజ్యాంగ వ్యవస్థ పట్ల తీవ్రమైనటువంటి పరిణామాలు చేసుకుంటాయి కనుక ఇట్ హ్యాస్ అన్ అడ్వర్స్ ఎఫెక్ట్ ఆన్ ద ఫెడరలిజం అండ్ ద కాన్స్టిట్యూషన్ ప్రాసెస్ త్రూఅవుట్ ఇండియా. గత 45 సంవత్సరాలుగా రాజ్యాంగాన్ని రోజు అధ్యయనం చేస్తూనే ఉంటాను. వృత్తిరీత్యా చేయాల్సి వచ్చింది, న్యాయమూర్తిగా చేయాల్సి వచ్చింది, ఒక విద్యార్థిగా చేయాల్సి వచ్చింది. అయినా నేను అనుకుంటాను ఇప్పటికీ నాకు తెలియనటువంటి ఎన్నో విషయాలు ఉన్నట్టు ఈ రాజ్యాంగంలో. లేకపోతే పార్లమెంటు సాక్షిగా భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి ఒక మంత్రివర్యుడు ఈ మాట సెలవిస్తున్నారంటే రాజ్యాంగంలో ఏదో ఉండి ఉంటుందని. అంటే పిచ్చి, ఎవడి పిచ్చివాడికి ఆనందం. మళ్ళీ చదవడం మొదలుపెట్టారు. అక్కడ కన్సెన్సస్, యునానిమిటీ, the opinion of the people of the state, the opinion of the people of the country అనేటువంటి మాటలు ఎక్కడ నాకు కనబడి. అంటే మేము మోసం చేస్తూనే ఉంటాం, మీరు ఎంతకాలమైనా మోసపోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి నిర్ణయానికి వచ్చేసి లేక చంద్రశేఖరరావు గారు ఎప్పుడు చెప్తుంటారు ఏదైనా సరే ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా తెలంగాణ రాష్ట్ర సాధన అంటే అది మీకు ఇష్టం లేనట్ట. ఒక ప్రశ్న అంటే మెదడులో తొలిచేటువంటి ఒక ప్రశ్న, ఒక సామాన్యుడిగా నాకు అనిపిస్తున్నటువంటి ప్రశ్న. ఆస్ట్రేలియా రాజ్యాంగంలో ఉంది, అక్కడ ఉండేటువంటి శాసనసభ మాత్రమే కాదు, పౌరులందరూ there has to be a referendum in the entire state. Then it will go to the national parliament. ఎందుకొరకంటే అక్కడ ఉండేటువంటి పరిస్థితి. అమెరికన్ కాన్స్టిట్యూషన్లో ఉన్నది. ఆ రాష్ట్రం యొక్క సమ్మతి లేకుండా ఎల్లలు కానీ సరిహద్దులు కానీ రాష్ట్రాన్ని విడదీయడం కానీ ఇంకొక రాష్ట్రంలో కలపడానికి కానీ కుదరదు. ఎందుకొరకు అక్కడ 2 పౌరసత్వాలు ఉన్నాయి. ఒకటి రాష్ట్రానికి సంబంధించిన పౌరసత్వం, ఒకటి దేశానికి సంబంధించినటువంటి పౌరసత్వం. దీనివల్ల భారత ఫెడరల్ వ్యవస్థకు తీవ్రమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇప్పుడిప్పుడే ఒక దగ్గరికి వచ్చినాం ఒక దేశంలో అని ఆర్టికల్ 3 కేవలం ఒక చట్టం ద్వారా రాష్ట్రపతి అనుమతితో ప్రవేశపెట్టినటువంటి బిల్లు ఒక రాష్ట్రాన్ని 2, 3, 4 విభజించవచ్చు.